లవ్ లో ఉన్నా కాబట్టి నాకు నచ్చినావు నువ్వు. ఇప్పుడు నాకు నచ్చట్లే. నచ్చలే పెళ్లి చేసుకోవడానికి కంఫర్ట్ లేదు. కంఫర్ట్ లేదా అంటే ఇన్ని రోజులు కలిపి నీకు కావాల్సిన మనిషి కాదు, మనీ కదా. సొంతం ఇల్లు ఉంది వాడికి, గవర్నమెంట్ జాబ్ ఉంది, 40,000 సంపాదిస్తున్నాడు. మరి 2 years నాతో ఉన్నప్పుడు, నాతో కలిసి నా రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా నీకు ఇవన్నీ? అప్పుడు గవర్నమెంట్ జాబ్ నీడ్ అని నేను అనుకోలేదు. మరి నాతో ఎందుకు పడుకున్నావు? ఇప్పుడు కూడా వస్తున్నాను కదా, ఇప్పుడు కూడా వస్తున్నాను అంటే నీకు అది ఒకటి ఉంటే చాలా నీకు ఎంజాయ్ చేయడానికి ఉన్నా. తర్వాత నేను ఉండను నీతోని, వేరే డబ్బున్నా నీకన్నా డబ్బున్నా అని చూసి ఆడిని పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఆడు నీ మీద హోప్స్ పెంచుకోకపోతుండే కదా. నేను పెంచుకోమని ఏమని చెప్పినానా? కన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళకి చెప్పింది కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో అంతా తిరిగినావు. వాళ్ళ ఫ్యామిలీలో ఏమని చెప్తారు ఇప్పుడు ఆయన? ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్, పాత ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు వాడు. ఎక్కడికి వెళ్ళి రేంటి వాళ్ళు ఏదో బయట జాబ్కి వెళ్ళారు. సరే కానీ ఏదో మాట్లాడాలన్నా చెప్పు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అంటే నీకు తెలియదా ఏం మాట్లాడాలో? ఎందుకు వదిలేసావు నన్ను? ఎందుకు వదిలేసావేంటి? నీకు ముందే చెప్పాను కదా నేను. ఏం చెప్పావు? ఏం చెప్పాను? నీకు టైం ఇచ్చిన, గవర్నమెంట్ జాబ్ సంపాదించుకో, ఇంట్లో ఆల్రెడీ నాకు పెళ్లి చూపులు అవుతున్నాయి, చూస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వస్తున్నారు అని నేను క్లారిటీగా నీకు చెప్పిన. అంటే మరి ఈ 2 years నాతో ఉండేటప్పుడు నీకు గుర్తు రాలేదా గవర్నమెంట్ జాబ్ గురించి? నాకు గుర్తుకు రాలే. అప్పుడు నాకు నువ్వే కనిపించినావు, నువ్వు నచ్చినావు, నీతో ఉండాలనుకున్నా. లవ్ లో ఉన్నా కాబట్టి నాకు నచ్చినావు నువ్వు. ఇప్పుడు నాకు నచ్చట్లే. నచ్చలే పెళ్లి చేసుకోవడానికి కంఫర్ట్ లేదు. కంఫర్ట్ లేదా అంటే ఇన్ని రోజులు కలిపి నీకు కావాల్సిన మనిషి కాదు, మనీ కదా. నేను అన్నాను అట్లానే. మరి అట్లే ఉంది కదా నువ్వు అంటుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాక పిల్లల కన్నాక ఏం పెట్టి పోషిస్తావు చెప్పు. నీతో పాటు నేను కూడా జాబ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అని చూసుకొని తీసుకొచ్చిరు. సొంతం ఇల్లు ఉంది వాడికి, గవర్నమెంట్ జాబ్ ఉంది, 40,000 సంపాదిస్తున్నాడు. మరి 2 years నాతో ఉన్నప్పుడు, నాతో కలిసి నా రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా నీకు ఇవన్నీ? అంటే నాకు పెళ్ళయ్యే ముందు నీకు చెప్పినా కదా. నీకు ఎంత నేను సేవ చేశాను నేను? నీకు ఒంట్లో పోకపోతే ఎలా చూసుకున్నా? నేను చూసుకోలేదు. ఏం చేసావు? నేను చూసుకోలేదు. ఏం చేసావు? ఏం చేసినా? ఏం చేసావు? ఏం చేసినా ఏంటి? ఏం చేసావు? నేనేం చేయలే, నువ్వే చేసినావు అంతా. నేను చేయలే నీకు. ఏం చేసావు చెప్పు, ఏం చేసావు? నువ్వేం చేసినావు చెప్పు. నీకు ఒంట్లో పోకపోతే ఎలా చూసుకున్నావు? చిన్న పిల్లలా చూసుకునేవాడు. నేనే చూసుకున్నాను నీకు అట్లానే. ఎందుకు వదిలేసావు నన్ను చెప్పు ఫస్ట్. అప్పుడు లవ్ చేసినా, ఓకే. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నాకు కాదని నేనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా. నువ్వు నాకు చెప్పావా ఇలా గవర్నమెంట్ జాబ్ కావాలనేసి? చెప్పలేదు. అప్పుడు నువ్వు చెప్పలేదు కదా. ఎందుకని చెప్పలేదు నువ్వు అప్పుడు? అప్పుడు నువ్వు చెప్పవచ్చు కదా. అప్పుడే కట్ చేసుకుంటాం కదా రిలేషన్. అవును, అప్పుడు నాకు చెప్పబోద్ది కాలేదు. అప్పుడు నాకు అట్లా అనిపించలేదు. ఎందుకు చెప్పలేదు? అప్పుడు గవర్నమెంట్ జాబ్ నీడ్ అని నేను అనుకోలేదు. మరి నాతో ఎందుకు పడుకున్నావు? టూ ఇయర్స్ నాతోటే ఉన్నావు నువ్వు. అవును, నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి. నా బెడ్ కూడా షేర్ చేసుకున్నావు. అవును, నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి అన్ని షేర్ చేసుకున్నా. మరి ఇప్పుడు కూడా వస్తున్నాను కదా, ఇప్పుడు కూడా వస్తున్నాను. అంటే నీకు అది ఒకటి ఉంటే చాలా నీకు. ఇప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు. నాకు నువ్వు కావాలి. నీతో మ్యారేజ్ చేసుకో. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏం చెప్పు. నువ్వు కావాలి, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి. అది కుదరదు. కుదరదు. ఇట్లా నువ్వు చేస్తే ఆల్రెడీ మీ వాళ్ళందరి నంబర్స్ ఉన్నాయి, నేను అందరికీ ఫోన్ చేసి చెప్పేస్తా. ఇప్పుడు మంచిగా వారానికి ఒకసారి వస్తున్నానేమో, రేపు అధికారులు కాదు కదా అందరి ముందు నేను బ్లేమ్ చేసి పడేస్తా. అరెస్ట్ చేస్తామని హరాస్మెంట్ కేసు వేస్తాను నేను. సరే, ఇప్పుడు దాకా నీకు మంచితనంగా చెప్తే నీకు అర్థం అవ్వట్లే కదా. ఇప్పుడు నేను ఏం చేయాలో అదే చేస్తా. నీ ఫ్యామిలీ ముందే పెట్టా. పెళ్ళైనంత నువ్వు ఇంకా అడుగుతున్నావు కదా, ఇప్పుడు నన్ను ఇట్లా హెరాస్ చేస్తావు అని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తాను. సరేనా? అంతా నువ్వు చేసి. హలో 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 వెళ్ళిపోతున్నాను.
ఎవరు నువ్వే చెప్తాను వేడిపోతున్నావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డింగ్ అవుతుంది. నువ్వు బయటికి ఏం చేస్తావు అంతగానము? ఏం చేస్తా? వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతా. పేరెంట్స్తో మాట్లాడతావు. 2 years ఆయనతో వండుకున్నప్పుడు అప్పుడు గుర్తు రాలే నీకు పేరెంట్స్? ఆయన లవ్ చేసినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? ఒక్కదాన్ని పడుకున్నాను, పడుకోలేదా? అరే ముండా, నువ్వు ఆడపిల్లవు, అర్థమవుతుందా? వాడంటే మొగోడు, ఈరోజు నువ్వు కాకపోతే ఇంకొక దాన్ని చూసుకుంటావు. నువ్వు ఆడపిల్లవు. వాడు పెళ్లి చేసుకొని అంటలేడు కదా, నువ్వే పెళ్లి చేసుకోవాలని వేరేటో నెంబడి పోయినావు కదా. అవును, నేనే చేసుకుని పోయినా. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు లవ్ చేసినావు? పీకనికి లవ్ చేసినావా? అప్పుడు ఇష్టం ఉంది కాబట్టి లవ్ చేసిన. ఇప్పుడు నాకు పైసలు ముఖ్యము. పైసలు ముఖ్యమైనప్పుడు నువ్వు చెప్పాలి, అరే నేను కొన్ని రోజులు నీతో వాడుకోవడానికి ఉన్నా, కొన్ని రోజులు నీతో ఎంజాయ్ చేయడానికి ఉన్నా, తర్వాత నేను ఉండను నీతోని, వేరేటో డబ్బున్న నీకన్నా డబ్బున్నా చూసి ఆడిని పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఆడు నీ మీద హోప్స్ పెంచుకోకపోతుండే కదా. నేను పెంచుకోమని ఏమని చెప్పినానా? నేనే పెంచుకోమని చెప్పినానా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పలేవా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పినా. మరి ఇప్పుడు పెళ్లి చేసుకో. మరి ఎందుకు చేసుకుంటా? ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవు? పెళ్లి అయిపోయిందంటే పెళ్లి కాకముందే లవ్ చేసినావు కదా. అవును, మరి ఇప్పుడు ఎందుకు చేసుకోవు? అవును, నాకు పైసలు దొరికింది చేసుకున్నా. ముందు చెప్పాలి నాకు పైసలు ఇంపార్టెంట్ అని. అవును, నాకు పైసలే ముఖ్యం ఇప్పుడు. సరే పైసలు ఇంపార్టెంట్ కదా, వీళ్ళ ఇంటికో వీళ్ళ అమ్మనే నేను చెప్పు, నీ మొగుడి దగ్గరకు వచ్చి నీ మొగుడు చెప్తాడు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వే రమ్మని చెప్తావు. నేను రాలే నీ దగ్గరికి, నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్తున్నావు. ఇప్పుడు నిన్ను రమ్మని చెప్పినావు. పెళ్ళైనా ఏ ఆడదైనా పెళ్ళైన తర్వాత నేను మొగుడు ఒకడే మొగుడు మనకు ఉండాలి ఫిజికల్గా. నేను పెళ్ళైన తర్వాత కూడా వారానికి ఒకసారి నీతో కలుస్తా అంటే ఏ ఆడది ఒప్పుకుంటుంది? నువ్వు ఇంత నిలుగుతున్నావు కదా, అప్పటి నుంచి నువ్వు మాట్లాడింది ప్రతి ఒక్కటి కెమెరాలో రికార్డింగ్ అవుతుంది, అర్థమవుతుందా? ఏం రికార్డ్ చేసుకుంటా చేసుకో. ఇంత పొగరు ఎవరిని చూసుకోని నీకు? ఎవరిని చూసుకొని? నేను ఎవరో తెలుసా? నువ్వు ఏంది అడుగు. అవును, నీకు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, అయితే ఏం చేయమంటున్నావు? నన్ను మోసం చేసినందుకు నీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తుంది? ఎంత మంచి ఒప్పుకుంటున్నావు. నీ ఆసిటీ లేదు, నీ ఆసిటీ ముందర చూసి అమ్మాయిలు కూడా చెడిపోతారు తెలుసా. పెళ్ళి ఒకరిని, సంసారం ఒకరితో, ఇంకొకరితో సెక్స్, ఒకరిని షాపింగ్, ఇవన్నీ పెట్టుకొని ఇదేనా? ప్రతిదానికి ఒక్కొక్కడు అంటే ఎవరు సరిపోడు నీకు. ఇక ప్రేమించిన ఒకరిని, పెళ్లి చేసుకున్న ఒకరిని, ఏంది రేపు ఆనకన్నా ఎక్కువ జాబ్ వచ్చినోడు పోతే ఆనెమ్మడి పోతావా? అసలు నువ్వెవరు మాట్లాడానికి? ఇవన్నీ నేను ఎవ్వరో పక్కకు పెడతా. ఆనకన్నా ఎక్కువ జాబ్ వచ్చినోడు తెలుసా, అంత పోతావా? నీ లైఫ్ కోసం నువ్వు మాట్లాడినప్పుడు ఆడిని లవ్ చేసినావు, లవ్ చేసిందే కాకుండా అన్ని ఫ్యామిలీకి ఫోన్ చేసి ఎందుకు భయపెట్టిస్తున్నావు? ఆయన ఫ్యామిలీకి ఫోన్ చేసి ఎవరు భయపెట్టలేదు. నువ్వు ఫ్యామిలీకి ఫోన్ చేసేటప్పుడు ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. ఎందుకు ఫోన్ చేసినావు ఫ్యామిలీకి? ఎందుకు ఫోన్ చేశాను? తను పిలుస్తున్నాడు కదా, అందుకని నేను ఫోన్ చేసి అమ్మ 2.5 సంవత్సరాల నుంచి లవ్ చేసినోడు నువ్వు పెళ్లి చేసుకున్నా అంటే సరే పోమ్మా అని ఎవడు గాలికి వదిలేయాడు. అవును, కొంచెం అంత నీతో బాధ అనిపించి మాట్లాడవచ్చు, దానికి వాళ్ళ అమ్మలోకి చెప్పి బ్లాక్మెయిల్ చేసావు నువ్వు. ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఏం ప్రూఫ్స్ ఉన్నాయని వారి మీద కేసు పెడతావు నువ్వు? తనతో దిగిన ఫోటో కలిసి కానీ అన్ని ఉన్నాయి మా దగ్గర. మరి ఏమని పెడతావు? నువ్వు కూడా ఉన్నావు కదల్లా. అవును ఉన్నా. మరి ఏమని పెడతా? పెళ్ళాక కూడా అదే చూపించి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి పెడతా. సిగ్గుండాలి ముండా నీకు. ఇంతనన్నా పెళ్ళైనాక బెదిరిస్తున్నా అంటే వాడు బెదిరియలే, నువ్వు కావాలని చెప్పి నీకు కాల్ చేస్తుండు. ఒక ఈయన ప్లేస్లో వేరేటోళ్ళు ఉండుంటే నీ ఇంటికాడికి వచ్చి రచ్చ చేస్తాడు తెలుసా నీకు? పెళ్ళైపోయినంత ఏం అవసరం ఇంకా తనకి? పెళ్లి కాకముందు ఉన్నావు కదా, పెళ్ళి అయిపోయినాక కాదు. పెళ్ళి ముందే నేను ఇట్లుంటే 10 మందితో పోతా, నేను ఇట్లా మనీ పర్పస్ ఉంటా అంటే వాడు లైట్ తీసుకుంటున్నా. అరే ఉన్నన్ని రోజులు యూజ్ చేసుకుందామని ఆలోచిస్తుండే. కన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అలా చెప్పింది కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఇలా అంతా తిరిగినావు. వాళ్ళ ఫ్యామిలీలో ఏమని చెప్తారు ఇప్పుడు? ఆయన
ముందే చెప్పిన ఉంటే వాడు నార్మల్ గా ఉండేది కదా. ఓన్లీ జస్ట్ యూజ్ చేసుకుంటేవాని కదా. ఎందుకు మరి అంత సీరియస్ గా నీ ప్రూఫ్ ఉన్నాయి, నేను మాట్లాడతా. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఫోన్ ఇక్కడి, ఏం ఫోన్ ఇక్కడి, ఫోన్ ఇయ్యు, ఫోన్ ఇయ్యు. కాంటాక్ట్ ఇప్పుడు తీసుకో ఫోన్. అంటే పడిపోతే నాకు ప్రూఫ్ లేవు అనుకో. ఇంకేమున్నాయి? ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సరే ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి కదా. నువ్వు ఒక్క వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క ఫోన్ వల్ల నీ ఇంటి ముంగట వచ్చి కూర్చుంటాడు. నీ ఫోటోలు వాడు మగవాడు, వాడు ఎట్లనన్నా బతుకుతాడు. నువ్వు వాడదాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఏమని చెప్పాలి? నా ఫ్యామిలీలో ఒప్పుకుంటలేరురా, ఒక బుజ్జగించి పెళ్లి చేసుకోవాలి. అలాంటిది దాని మీదకి నోరు లేపుతున్నావు అమ్మ. నువ్వు అంత యూజ్ చేసుకున్నావు, నేను యూజ్ చేసుకుని వదిలేస్తాను కదా. ఇలాంటి వేస్ట్ ఉండదన్న నువ్వు ఫోన్ లవ్ చేసింది. అమ్మాయిలు ఇలాంటి అమ్మాయిలతోని ఉన్న 2-3 మంచోళ్ళైనా వాళ్ళని కూడా చెరగొట్టడానికి ఇలాంటివి ఉండాలి. చెప్తున్నా కదా. ఆమె కెమెరా పెట్టినట్టు పెట్టుకో, నువ్వేం వీక్కుటో వీక్కో, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా. నన్ను ఆయన ఇద్దరిని పెట్టిస్తుండు. చూపి ఒక ఆడపిల్ల ఫోన్ ఇట్లా చెయ్యొచ్చో చెయ్యొద్దో నాకైతే తెలియదు, కానీ నేనైతే ముక్కలు చేసిన. ఎందుకంటే ఆడపిల్ల తప్పు చేసి ఇంతకు డబల్ రెస్పాన్స్ అయ్యేదాన్ని. అమ్మాయి అబ్బాయికి నాశనం చేసిందంటే అస్సలు తప్పే కాదు. ఇప్పుడు ఏమంటున్నావు? ఒక్క మాట చెప్పు. వాళ్ళ ఇంటికి పోదామా? నువ్వు ఇట్లనే నాటకాలు వేసినావు అనుకో, వాళ్ళ ఇంటికి పోదామంటే వాళ్ళ ఇంటికి పోదాం, లేదు మీ ఇంటికి పోదామంటే మీ ఇంటికి పోదాం. వాడికి కూడా ఇప్పుడు నీ మొగుడు ఇష్ట పెడితే నిన్ను పెళ్లి చేసుకుంటాడు వాడు. అలా చేసుకుంటావు కదా. మరి నీకు అవసరం లేనప్పుడు అవసరం లేనట్టే బతుకు. ఇంకెందుకు అన్ని నాశనం చేస్తున్నావు ఆయన? ఇలాంటి ముండని లవ్ చేసి నువ్వు తప్పు చేసినావు అన్న చెప్తున్నా కదా. ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఈ ఏడుకెంత దొరికింది అన్న? ఏమంత అందంగా ఉంది, ఏం చూసి లవ్ చేసినావు? ఏడుకెంత దొరికింది కామె? ఎంతో ప్రేమగా చూసుకున్నాను నేను. చిన్న కనికరం కూడా లేదు నీకు అసలు. ఇవన్నీ కాదు, మళ్ళీ మంచి చెప్తున్నాను. ఒక ఆడపిల్ల నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ మొగ్గునికి ఈ విషయం తెలిసిందనుకో, నీకు ఎట్లా అంటే అట్లా కొట్టి కారం పెట్టి పంపిస్తాడు ఇంటికి. ఇట్లా మాట్లాడలేదో కూడా నాకు తెలియదు. నేను కొట్టి ఎట్లా అంటే నిన్ను ఇంటికి పంపిస్తాడు. మీ అమ్మనైనాకి ఈ విషయం తెలిసిందనుకో, నా బిడ్డ ఇలాంటిది అని చెప్పి పంపిస్తుంది. వాళ్ళ చెల్లె కోసం పెళ్ళి ఉందని ఆ నోరు మూసుకొని ఉంటున్నా అన్న. అర్థమవుతుందా? నువ్వు ఇప్పటి నుంచి ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఆయన కోవాలి నీ నుంచి, మళ్ళీ ఆయన లైఫ్లోకి వచ్చి నాశనం చేయాలి. అస్సలు బాగుండదు అక్క. మళ్ళీ మంచిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీడియో ఎందుకు తీసుకున్నా అంటే, ఇక ఫోన్ అని బ్లాక్మెయిల్ చేస్తుంది కదా, ఈ వీడియోతోనన్నా ఆయనకి ఇంతనో కొంత ప్రూఫ్ ఉంటుంది కాబట్టి వీడియో తీసిన. ఏమంటావు? నాకు అవసరం లేదు ఆయన. అవసరం లేనప్పుడే బతుకు, అవసరం లేనట్టే బతుకు. నా బ్రత ఆయన బ్రతక. సరే డన్. వీడికంతో పోయి వెళ్ళిపో. అన్న నీకన్నా కొంచెం తెలివి ఉండాలి. అర్థమవుతుందా? ఏమైంది కాదు, ఈ వీడియో కనుక మళ్ళీ ఎక్కడైనా అప్లోడ్ చేశారనుకోండి, నేను మీ ఇద్దరు పైన కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాను, లేదా సూసైడ్ చేసుకుంటా. సూసైడ్ చేసుకో. నీలాంటి వాళ్ళు ఉన్నా వేస్ట్ చేసుకో. సూసైడ్ చేసుకో వెళ్ళిపో. అన్నా కొంచెం ఆ కెమెరా తీయ కెమెరా. నీకు కొంచెం అన్న తెలివి ఉండాలి. నువ్వు నీ కోసము మీ చెల్లెలు కోసం ఆలోచించినావు. అందరు అమ్మాయిలు ఒకలాగా ఉండరన్న, ఇలాంటి ముండలు కూడా ఉంటారు. నేను అమ్మాయిలను తిట్టొద్దు, ఆయన కానీ తిడుతున్నా అంటే కొంచెం మీరు కూడా లవ్ చేసే ముందు జాగ్రత్త. ఇలాంటి అమ్మాయిలు ఉంటారు, జాగ్రత్త అన్నా. నువ్వు జాగ్రత్త. మళ్ళీ ఆమె ఏదన్నా బ్లాక్మెయిల్ చేసింది అనుకో, అప్పుడు నువ్వు స్టేషన్లో పోయి ఈ వీడియో చూసేటోళ్ళకి ఏమైనా చెప్పాలా? ఒక్కటే చెప్తున్నా, మీరు లవ్ చేసే ముందు అమ్మాయి గురించి తెలుసుకోండి, కానీ ఇటువంటి అమ్మాయిలు మాత్రం ఎప్పుడు లవ్ చేయకండి.